హలో అందరికీ వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఈరోజు మనం ఎగ్ బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మైదా పిండి 1/2 kg, 2 eggs, 3 బనానా తీసుకోవాలి. చక్కెర ఒక 1/2 కిలో తీసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో మనం బనానాస్ అన్నీ వేసుకొని ఒక మ్యాషర్ సహాయంతో ఇలా బాగా బనానాస్ అనేది మ్యాష్ చేసుకోవాలి. ఇలా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం షుగర్ ఇందులోకి యాడ్ చేసుకుందాం. షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం 2 eggs దీంట్లోకి పగలగొట్టుకొని ఒక స్పూన్ తీసుకొని బాగా కలుపుకోవాలి. షుగర్ అంతా బాగా కరిగిపోయాక ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసి కొద్దిగా మనం మైదా పిండి వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. నేను స్మెల్ రాకుండా ఉండడానికి ఎగ్ కొంచెం ఎసెన్స్ వాడాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఈ విధంగా కొద్దిగా పిండి యాడ్ చేసుకుంటూ ఆయిల్ కూడా వేసి మనం బాగా చపాతీ పిండిలాగా ఇలా కలుపుకొని ఒక 10 minutes పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పెద్ద ఉండలుగా చేసి పెట్టుకోవాలి. పెద్ద ఉండలు చేసుకున్న తర్వాత ఇలా పొడి చల్లుకుంటూ మనం చపాతీలాగా దుద్దుకోవాలి. ఇది కొంచెం మందంగానే ఉండాలి, మనకి మరీ చపాతీ అంత సన్నగా ఉండకూడదు. అప్పుడు బిస్కెట్స్ బాగా వస్తాయి. ఇలా కొంచెం మందంగా రుద్దుకున్న తర్వాత ఒక చాకు తీసుకొని మనకి కావాల్సిన షేప్లో మనం ఇలా కట్ చేసుకుందాం. ఇక్కడ కొంచెం నేను బాక్సెస్ షేప్లో కట్ చేసుకున్నాక ఇలా ఒక్కొక్కటి తీసి ప్లేట్లో మనం సపరేట్ పెట్టుకోవాలి, లేదంటే మనకు అతుక్కుంటాయి. ఇప్పుడు ఇంకొక చపాతీ ముద్ద కూడా తీసుకొని మనం పిండి వేసుకుంటూ బాగా రుద్దుకొని దీన్ని డిఫరెంట్ షేప్గా చేసుకుందాం. ఇలా వన్స్ మనం అంతా రుద్దుకున్న తర్వాత కొంచెం మందంగా రుద్దుకున్న తర్వాత ఒక బాటిల్ అనేది కానీ ఏదైనా క్యాప్ కానీ కుకీ కటర్ కానీ తీసుకొని మనం దీంతో షేప్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక బాటిల్ క్యాప్ తీసుకొని దీన్ని రౌండ్ షేప్గా చేసుకుంటున్నాను. ఈ విధంగా ఈ క్యాప్తో మనం గట్టిగా ప్రెస్ చేస్తే అవన్నీ సపరేట్ అయిపోతాయి. సో ఇలా వేసుకున్న తర్వాత అన్నీ సపరేట్గా తీసి పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక ప్యాన్లో ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో మంట పెట్టిన తర్వాత ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మనం స్టోర్ చేసుకుంటే ఒక 1 month పైనే బాగా ఉంటాయి. స్నాక్స్ తినడానికి ఎప్పుడైనా రెడీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.